హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. నా రెగ్యులర్ వీడియోస్లో ఎలా ఉంటుందంటే కొన్నేమో సపరేట్గా కుకింగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను, కొన్నేమో డైలీ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేసినప్పుడు ఏంటంటే కొంతమందికి రెసిపీ అర్థం కావట్లేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా సపరేట్గా చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ చూపిస్తున్నాను. పలావ్ని కూడా చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో చేస్తారు. నేను కూడా మార్చి చేస్తానన్నమాట. ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే మాత్రం మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి. ఓపెన్ చేయగానే మాత్రం లైక్ చేయండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. 4 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టేసాను అనమాట. ఇక్కడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అనేది మాకు బాగా ఇష్టం అనమాట. వేయచ్చు వేయకూడదు అని కాకుండా అదైతే కంపల్సరీ యాడ్ చేస్తాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి. పచ్చిమిర్చి వేయటం వల్ల ఏంటంటే కొంచెము టేస్ట్ అనేది బాగుంటుంది. మనం కర్రీస్కి చేసుకునేటప్పుడు కూడా పచ్చిమిర్చి 1, 2 అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీలోకైనా సరే. ఇవి కొంచెము ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ ఆనియన్స్ మనము బిర్యానీ చేసేటప్పుడు సన్నగా పొడవుగా ఎలాగ కట్ చేసుకుంటామో అక్కడైతే అట్లాగే కట్ చేసుకున్నాను. టైం తక్కువగా ఉంది కాబట్టి ఆనియన్స్ అనేది సపరేట్గా నేనైతే ఫ్రై చేసుకోకుండా ఒకేసారి ప్రాసెస్లోనే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ కనుక వచ్చిందంటే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. ఈసారి ఏదన్నా రెసిపీ చేసేటప్పుడు మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ నేను చూపిస్తానన్నమాట, ఏ కలర్ వస్తే బాగుంటుందని. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత అయితే బాగా ఒకసారి మిక్స్ చేసుకొని పసుపు అయితే ఇక్కడ ఆయిల్లోనే నేనైతే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆయిల్లో యాడ్ చేయటం వల్ల మనం తర్వాత వాటర్ కలుపుకున్నప్పుడు కానీ రైస్ వేసుకున్న తర్వాత కానీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, ఇంకా పచ్చివాసన రాకుండా ఉంటుంది. అందుకోసమైతే నేను ఆయిల్లోనే యాడ్ చేస్తాను. వాటర్లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన కంపల్సరీగా వస్తుంది. ఈ చిన్న టిప్ అయితే నేను ఫాలో అవుతాను. వీడియో స్కిప్ చేయకుండా ఉంటే కొన్ని చిన్న టిప్స్ తోటి మనము ఏదైనా టేస్ట్ అటు ఇటు అయినా ఎలా మార్చుకోవచ్చో అర్థమైపోతుంది. ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోవటానికి లైట్గా ఉప్పు యాడ్ చేస్తాను. కల్లుప్పు వేసారనుకోబాకండి, కల్లుప్పు వేసుకుంటేనే కొంచెము సాల్ట్ టేస్ట్ అనేది మనకి మంచిగా ఉంటుంది. ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, ఓన్లీ కర్రీస్, వాటిల్లోకి మాత్రమే సాల్ట్, ఇంక మిగతా వాటిల్లో రాళ్ళ ఉప్పు వేసుకోవటం వలన మంచిగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ సాల్ట్ వేయటం వల్ల కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత మనం వెజిటేబుల్స్ అనేది మన ఆప్షన్ అనమాట, ఏది ఇష్టపడతామో దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే కొంచెము లేట్గా ఫ్రై అవుతాయి కదా ఆ వెజిటేబుల్, అట్లాగా ఆర్డర్లో అయితే నేను యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏంటంటే ఎక్కువైనా కూడా టేస్ట్ అనేది బాగుండదు అనమాట, మనకి రైస్ అదే స్మెల్ వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే మరీ తక్కువైనా కూడా మనకనేది రెసిపీ కరెక్ట్గా ఫ్లేవర్ అనేది తెలియదు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఇది యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేలాగైతే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా ఫ్రై అయినప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత అయితే ఇక్కడ క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నామంటే ఒక హాఫ్ వరకు కుక్ అయిపోతుంది. ఇది చిన్న టిప్సేనండి, ఏ రెసిపీకైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మనం ఏంటంటే స్టవ్ దగ్గరికి వచ్చిన తర్వాత కావాల్సిన ఐటమ్స్ వెతుక్కునే కంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్ కనుక మనం దానికోసం కేటాయించుకున్నామంటే స్టవ్ ఒకసారి పొయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం చేతికి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి వంట అనేది చాలా స్పీడ్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ బీన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. బీన్స్ వేసుకుంటే రైస్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది, అందుకని నేను యాడ్ చేస్తున్నాను. బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను యాడ్ చేయలేదు. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి, అది ఆప్షనల్, అందరూ ఇష్టపడరు, నేనైతే యాడ్ చేశాను. ఆలు కూడా వేయట్లేదు కాబట్టి ఇక్కడైతే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను.
కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరిలో అయితే టమాటాస్ యాడ్ చేస్తాను. టమాటా యాడ్ అయిన తర్వాత అయితే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరము ఉండదన్నమాట. చూసారు కదా, టమాటా అయితే మంచిగా పండుగ తీసుకున్నామంటే ఇంకా చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇది ఒక్కసారి కలిపేసుకొని అలా ఒక 1 మినిట్ కూడా అవసరం లేదండి, టమాటా అయితే మగ్గిపోతుంది. ఒక్కోసారి ఒకే రెసిపీని మనము ఒక్కోసారి ఒక్కో స్టైల్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించే విధానం అనేది చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను, హెవీగా లేకుండా కుకింగ్ అనేది రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా. 4 గ్లాస్ ఆఫ్ రైస్కి నేనైతే 5½ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. రైస్ అనేది నార్మల్ రైసే కాబట్టి కొంచెం నానితేనే బాగుంటుంది. ఇంకా ఏంటంటే వాటర్ అయితే కరెక్ట్గా రైస్ మెత్తగా అవ్వకుండా వస్తుందండి ఈ కొలతలో కనుక వేసుకుంటే. అది మన రైస్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనము నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. వీడియోస్ మాత్రం ఎలాంటివి కావాలనేది మాత్రం కామెంట్ చేయండి. ఏంటంటే కంటిన్యూగా వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు పిల్లలకు కూడా హాలిడేస్, నాకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మళ్ళీ వీడియోస్ అయితే రీస్టార్ట్ చేశాను. ఇంకా మిస్ కాకుండా అయితే చూసుకుంటాను. డైలీ వ్లాగ్స్లో యాడ్ చేస్తే రెసిపీ కంప్లీట్గా షూట్ చేయడానికి ఉండదన్నమాట, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. అందుకే మధ్య మధ్యలో ఏదన్నా స్పెషల్గా చేసినప్పుడు మాత్రమే మీతో వీడియో సపరేట్గా తీస్తున్నాను. మీకు ఇలాగ పెట్టమంటారా లేదా వ్లాగ్స్లోనే ఇంక్లూడ్ చేసి పెట్టమంటారా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. ఇంకా నిమ్మకాయ అయితే ఒక చెక్క పిండుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఉప్పు కూడా మనము సముద్ర వాటర్ ఉంటాయి కదండి, ఆ సాల్టీ ఉంటుంది కదా, ఆ టేస్ట్లో అయితే ఇక్కడ వాటర్ కూడా ఉండాలి. అలా ఉంటేనే రైస్ కరెక్ట్గా పడుతుంది. అంతకంటే ఎక్కువగా వేసినా రైస్ బాగుండదు. తక్కువ వేసినా కూడా మనము ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా కూడా కాంబినేషన్లో రైస్లో ఉప్పు పూర్తిగా తగ్గిందంటే ఆ టేస్ట్ అనేది ఉండదన్నమాట. చూసుకొని కరెక్ట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పలావ్కి సంబంధించిన మసాలా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. గరం మసాలా ఏమీ వేయలేదన్నమాట, ఎందుకంటే హెవీ మసాలా లేకుండా కొత్త రకంగా అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన వీడియో కూడా ఉంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే వాటర్ అయితే మరిగిపోతుంది. వాటర్ మరిగిన తర్వాత దీంట్లోకి రైస్ యాడ్ చేసుకోవటమే. నేను వాడే రైస్కి మాత్రం ఖచ్చితంగా 4కి 5½ గ్లాస్ వాటర్ మాత్రం కంపల్సరీ పడతాయి అన్నమాట. అంటే ఈక్వల్గా కప్పు ఉంది కదా, మనం కప్పుతో తీసుకునే పని అయితే 4 కప్స్ రైస్ తీసుకుంటే 4 × 4 8 9½ కప్పు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. మరీ గట్టిగా లేకుండా రైస్, అలాగనే మెత్తగా లేకుండా. ఇక్కడ గ్లాస్ ఏంటంటే కప్పుకు డబల్ ఉంటుంది కాబట్టి నేను ఈ క్వాంటిటీ చెప్పాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట. ఒక కప్పు తీసుకుంటే నేను గ్లాస్ అనేది కప్పుకు డబల్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు నేను ఏ రైస్ ఐటమ్స్ చేసినా, బిర్యానీ చేసినా గ్లాస్ అనేది కొలత ఉంటుంది కాబట్టి ఎన్ని కప్పులు కనుక రైస్ తీసుకుంటే అన్ని గ్లాసులు వాటరు. నార్మల్ రైస్ అప్పుడు 1½ ఎక్స్ట్రా వేస్తానమాట. మనం తీసుకున్న కప్పు కొలతతో అయితే మాత్రం డబల్ తీసుకొని ఇంకొక 1½ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మంట హైలో పెట్టేసుకొని మూత పెడుతున్నాను. రైసు హాఫ్ కుక్ అయ్యే వరకు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మ్యాక్సిమం అబ్జర్వ్ చేసుకొని, ఒక 10% వాటర్ ఉంటాయి కదా, అలాంటప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసుకొని అవసరమైతే నెయ్యి యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. లేదంటే ఇలాగే సరిపోతుంది. బాగా ఒక్కసారి కనుక మిక్స్ చేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టి ఏదైనా బరువు పెట్టామంటే ఫ్లేవర్ అనేది పోకుండా మంచిగా ఉంటుందన్నమాట. నేను ఇలా కలిపేసి వెయిట్ పెట్టేస్తున్నాను. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది షార్ట్ అండ్ సింపుల్గా. నేను ఇక్కడ వీడియోలో మీకు ఎంత టైం చూపించానో ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా పట్టి ఉంటుంది, అంతేనండి. సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది. 15 మినిట్స్లో మనం అన్నీ రెడీగా ఉంచుకొని ఉంటే చేసి పెట్టేయచ్చు. అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మనకు చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే బరువు పెట్టేశాను. ఇంకా 2 మినిట్స్ అయితే మాత్రం
కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి. అండ్ డైలీ వ్లాగ్స్ కావాలా, ఓన్లీ కుకింగ్ వీడియోసే షేర్ చేయమంటారా అనేది కూడా కామెంట్ చేయండి. సింపుల్గా బేసిక్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయండి నా వీడియోస్. ఏ వీడియోస్ కూడా హెవీగా కన్ఫ్యూజ్డ్గా అయితే ఉండవు. కొత్తగా చూస్తుంటే మాత్రం బ్యాక్కి వెళ్ళేసి నా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. చూశారు కదా, పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఎట్లాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా మంచిగా కూడా వచ్చింది. కొంచెం కారం కూడా యాడ్ చేశానండి. ఆల్రెడీ మసాలాల్లో ఉండే కారము, పచ్చిమిర్చిలో ఉండేది కూడా సరిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా ఇదే అనమాట ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. లుక్ వైజ్ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.